మీ జీకే న్యూస్ నిజం మా గళం. జగన్ అనే అర్జునుడికి ప్రజలే కృష్ణుడి రూపంలో అండగా ఉన్నారని ఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాటాకు చప్పులకు భయపడేదే లేదని, ఒక్క రాయి వేసినంత మాత్రాన దుష్ట చతుష్టయం గెలిచినట్లు కాదని సీఎం జగన్ వెల్లడించారు. ఎన్ని రాళ్లు విసిరినా పేదల గెలుపుని ఆపలేరు. అర్జునుడిపై ఒక బాణం వేసినంత మాత్రాన కురుక్షేత్రంలో కౌరవులు గెలిచినట్లా అని గుడివాడ సభలో సీఎం జగన్ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. రాయి వేసేంత వరకు ప్రతిపక్షాలు దిగజారాయంటే ఓటమిని అంగీకరించినట్లే అని పేర్కొన్నారు. తనకు చేసిన గాయం కొద్ది రోజుల్లో తగ్గుతుందని జగన్ వెల్లడించారు. చంద్రబాబు మోసపు హామీలతో పేద ప్రజలకు చేసిన గాయాలు ఎప్పటికీ ప్రజలు మర్చిపోరన్నారు. వెన్నుపోటు పొడవడం, కుట్రలు చేయడం, ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నైజం అని తీవ్రంగా విమర్శించారు. ఆనాడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పేద ప్రజలకు కిలో ₹2 బియ్యం పథకం అమలు చేస్తుంటే అడ్డుపడింది చంద్రబాబు నాయుడు కాదా అని ఘాటుగా ప్రశ్నించారు. పేద ప్రజల ఉన్నత చదువులకు ప్రభుత్వ బడులలో ఇంగ్లీష్ మీడియం పెడితే అడ్డుపడింది చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు కాదా అని సీఎం జగన్ పేర్కొన్నారు. విడిపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దని ప్రత్యేక ప్యాకేజీకి కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకున్నది చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు కాదా అని ఆయన మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 58 నెలల్లో రాష్ట్ర ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేసిందని ఆయన గుర్తు చేశారు. మళ్లీ తనను ఆశీర్వదించాలంటూ గుడివాడ సభలో ప్రజలను ఆయన కోరారు. నా నుదుటి మీద వారు చేసిన గాయం బహుశా 10 రోజుల్లో తగ్గిపోతుందేమో, కానీ పేదల ప్రయోజనాలకు చంద్రబాబు చేసిన గాయాలు, ఆయన పాలనలో ఆయన చేసిన గాయాలు, ఆ రైతులకైతేనేమి, ఆ అక్క చెల్లెమ్మలకైతేనేమి, ఆ నిరుద్యోగులకైతేనేమి, ఆ సామాజిక వర్గాలకైతేనేమి, ఆ చంద్రబాబు మోసాలతో అతలాకుతలమైన ఆ పేదల బ్రతుకులు, చంద్రబాబు చేసిన మోసాలను, చంద్రబాబు చేసిన గాయాలను ఆ పేదలు ఎన్నడూ కూడా మర్చిపోయే ప్రసక్తే ఉండదు అని సందర్భంగా చెప్తా ఉన్నాడు. గాయపరచడం, మోసం చేయడం, కుట్రలు చేయడం చంద్రబాబు నైజమైతే, మీ ఇంటింటికి మంచి చేయడం మీ బిడ్డ నైజం అని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా. మీ జీవనలు, మీ చల్లని ఆశీస్సులతో మీ బిడ్డను ఆశీర్వదించండి, అభ్యర్థులను ఆశీర్వదించండి. మరో 2 నెలలు తిరక మునిపే మళ్ళీ మీ బిడ్డ జగన్ అనే నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. దేవుడు దయతో మీ అందరి చల్లని ఆశీస్సులతో ఇంతకు ముందు కన్నా కూడా ఇంకా గొప్పగా మంచి జరిగించే కార్యక్రమం దేవుడు దయతో చేయగలుగుతాను అని చెప్పి కూడా సవినయంగా మనవి చేస్తూ పరిచయం చేసే కార్యక్రమంలో